అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, ఒక మనిషి సంపూర్ణంగా ఉండాలంటే ఏ ఏ బలాలు అవసరం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనిషి జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. జీవితంలో జీవించాల్సి ఉంటుంది, నిలబడాల్సి ఉంటుంది, ఎదగాల్సి ఉంటుంది, ఆనందంగా, సంతోషంగా, సుఖంగా జీవించాల్సిన పరిస్థితి ఉంటుంది. వీటన్నిటికీ మనిషికి కొన్ని బలాలు కావాలి. ఆ బలాలు ఉన్నప్పుడు మాత్రమే మనిషి సంపూర్ణమైన, పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించినట్టుగా మనం భావించడం జరుగుతుంది. ఏంటి ఆ బలాలని కనుక ఒకసారి చూస్తే, మనిషికి శారీరకమైనటువంటి బలం చాలా అవసరం. ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్. ఈ శారీరకమైనటువంటి బలం మనిషి ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. తన పనులు తను చేసుకోవటానికి, మరి ముఖ్యంగా జీవించాలి అని అంటే మనిషికి డబ్బు కావాలి, సంపాదించాలి అంటే ఒంట్లో సత్తు ఉండాలి. సో ఈ శారీరకమైనటువంటి బలం కోసం చక్కటి ఆహారాన్ని తీసుకోవటం, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. మనిషి ఎదగాలి అంటే ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఎదుగుతాడో ఆ విధమైనటువంటి ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఆరోగ్యకరమైనటువంటి ఆహారం కన్నా కూడా రుచికరమైనటువంటి ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యాన్ని మనంతటా మనమే నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ శారీరకమైనటువంటి బలం పెంచుకోవడానికి వ్యాయామం చేయాలి. క్రమశిక్షణ కలిగినటువంటి జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి. అంటే తగినంత సమయం నిద్రపోవటం, చక్కటి ఆహారాన్ని తీసుకోవటం, ఇవన్నీ మనిషి చేసినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు ఖచ్చితంగా మనిషి శారీరకమైనటువంటి ఆ బలాన్ని సంపాదించగలుగుతాడు. సో ఈ శారీరక బలం పెంచుకోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2, మానసికమైనటువంటి బలం. మనిషికి రకరకాలైనటువంటి ఎమోషన్స్ ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. ఈ భావోద్వేగాల్ని నియంత్రించుకోవడానికి కానీ, లేదా మేనేజ్ చేసుకోవడానికి కానీ, ఎక్కడ ప్రదర్శించాలో ఎక్కడ ప్రదర్శించకూడదో తెలుసుకునేటువంటి ఆ సామర్థ్యాన్ని మనిషి ఖచ్చితంగా నేర్చుకోగలగాలి. అంటే స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండటం, ఏది జరిగినా ఒకే రకంగా తీసుకోగలిగినటువంటి ఆ స్థాయి, ఆ స్థితప్రజ్ఞత ఎప్పుడు వస్తుందని అంటే మనిషి మానసికంగా బలంగా ఉన్నప్పుడు. దీనికి కూడా ధ్యానం చేయటం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయటం, నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టి పాజిటివ్గా ఉండేటువంటి ప్రయత్నం మనిషి నిరంతరం చేయటం, మంచి మనుషులతో సహవాసం చేయటం, ఇవన్నీ కూడా మనిషి మానసికంగా బలంగా తయారవడానికి అవసరమైనటువంటి అంశాలు. నీ యొక్క సామర్థ్యాలని నువ్వు తెలుసుకోగలగటం, నీ యొక్క బలహీనతలను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయటం, నీతో నువ్వు మాట్లాడుకోవటం, వీటన్నిటి వల్ల ఖచ్చితంగా మనిషికి మానసికంగా బలంగా తయారవుతాడు. ధ్యానం చేయటం అనేది ఒక అలవాటుగా కనుక మనం చేయగలిగితే, మెడిటేషను మానసిక బలానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నువ్వు నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనిషి ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్గా ఉండటం అనేది చాలా అవసరం. ఇది చాలా అంటే ఆత్మబలం ఉండటం. ఈ ఆత్మబలం ఉండటం అనేది ఎలా వస్తుంది? జీవితం మీద ఒక చక్కటి అవగాహన కలిగి ఉండటం, ఆధ్యాత్మికమైనటువంటి అంశాల్లో దేవుడి మీద భక్తి కలిగి ఉండటం, ఇవి మనిషి యొక్క ఈ స్పిరిచువల్గా కూడా స్ట్రాంగ్గా ఉండడానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో ఈ దిశగా కూడా ప్రతి మనిషి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నీకు క్లియర్గా ఏ విధమైనటువంటి బలం నీ దగ్గర ఉందో, అంటే జీవితం పట్ల నీకు ఒక అవగాహన, నీ లక్ష్యం పట్ల నీకు ఒక అవగాహన ఉండి, ఏ విధమైనటువంటి ఎమోషన్స్నైనా సరే నువ్వు కంట్రోల్ చేసుకోగలగడం, మేనేజ్ చేసుకోగలగడం చేయగలిగినప్పుడు నీ మీద నీకు ఒక నియంత్రణ అనేది వస్తుంది. మంచి పనులు చేయటం, పాపభీతి కలిగి ఉండటం, ఇది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. అంటే ఏదైనా మనం మంచి చేస్తే ఆ మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే మనం కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ చెడు మనకు హాని చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనుషుల్ని ప్రేమించగలి, మనుషులను గౌరవించాలి, మనిషిని మనిషిగా ట్రీట్ చేయాలి, మనం కూడా మనిషిలా బ్రతకాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఈ ఆత్మబలం వల్ల మాత్రమే మనకు సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మనిషికి బుద్ధి బలం కూడా చాలా ప్రధానమైన అంశం. శారీరక బలం ఉంది, మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉన్నావు, నీ జీవితం పట్ల నీకు ఒక క్లారిటీ ఉంది. కానీ ఎదగాలి అని అంటే ఈ నాలెడ్జ్ అనేది, ఇంటలెక్చువల్ అనేది చాలా ప్రధానమైన అంశం.
నువ్వు ఏది నేర్చుకోవాలో, ఏ నైపుణ్యం మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలో తెలియనటువంటి ప్రతి విషయాన్ని నిరంతరం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం. ఈ బుద్ధి బలం ఉన్నవాళ్ళు జీవితంలో చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. సమయ పాలన వాళ్ళకుంటది. ఎప్పుడు ఏ నిర్ణయం ఎలా తీసుకోవాలో అలా తీసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. ప్రతి సమస్యని చక్కగా విశ్లేషించుకోగలగటం, దాంట్లో మంచి ఏదైతే ఉందో ఆ మంచిని గ్రహించగలగటం, ఆ సమస్య పరిష్కారానికి అవసరమైనటువంటి మార్గాలలో ఏది ఉత్తమమైనటువంటి మార్గమో దాన్ని ఎంచుకొని ఎదిగేటటువంటి ప్రయత్నం, అభివృద్ధి జరిగేటటువంటి ప్రయత్నం ఈ బుద్ధి బలం వల్ల మాత్రం మనకు సాధ్యమవుతుంది. పుస్తకాలు చదవటం, పెద్దలను ఆదర్శంగా తీసుకోవటం, గురువుల దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకోవటం, జరిగినటువంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవటం, ఇవన్నీ మనిషి బుద్ధి బలం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ బలాల్ని మనం పెంచుకోగలిగినప్పుడు అప్పుడు మనం పరిపూర్ణమైనటువంటి వ్యక్తులు అవుతాం. కాబట్టి మానసిక బలానికి, శారీరక బలానికి ఎంత ప్రాధాన్యత అయితే ఇస్తామో బుద్ధి బలాన్ని పెంచుకోవడానికి కూడా నిరంతరం నిత్య విద్యార్థిగా నువ్వు ఉండి ప్రతి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి. ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఉండి ఆత్మబలాన్ని కూడా, అంటే ఎటువంటి పరిస్థితినైనా ఫేస్ చేయగలిగినటువంటి సామర్థ్యం. ఏది ఇక్కడ శాశ్వతం కాదు, అన్నీ తాత్కాలికమైనటువంటి వాస్తవాన్ని గ్రహించడం, జీవితం పట్ల ఒక అవగాహన కలిగి ఉండి నీకంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా, నీకంటూ ఒక మార్క్ ఇక్కడ ఉండాలి, ఈ సమాజంలో ఉండాలనేటువంటి తపన తాపత్రయంతో కనుక నువ్వు ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అవుతావు. అన్ని రకాలైనటువంటి బలాలు నీ దగ్గర ఎప్పుడైతే నువ్వు సమకూర్చుకున్నావో చక్కటి వ్యక్తిత్వం ఉంటుంది, ఉన్నతమైనటువంటి జీవితం ఉంటుంది, ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు వెళ్ళడానికి ఇది అవకాశంగా ఉంటుంది. అంటే జీవించగలుగుతావు, నిలబడగలుగుతావు, అభివృద్ధి చెందగలుగుతావు, జీవితానికి ఒక అర్థాన్ని నీ అంతటి నువ్వే సాధించుకునేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఈ బలాలన్నింటినీ పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో ఏ బలం మనకు వీక్గా ఉన్నా మన జీవిత గమనం అనేది ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఈ 4 సమానంగా ఉన్నప్పుడే ఒక వాహనం ఏ రకంగా అయితే చక్కగా ప్రయాణించగలుగుతుందో మన జీవితం కూడా ఆ రకంగా ప్రయాణించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇందులో ఏ బలం మనకు కుంటుపడినా వేరొకరి మీద ఆధారపడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్నతంగా ఎదగటానికి అది అడ్డంకిగా మారేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్గా ఉండటం, నీ గురించి నువ్వు పూర్తి అవగాహన కల్పించుకోవటం, వాటన్నిటినీ ఏదైతే నువ్వు అవలక్షణాలు అనుకుంటున్నావో, ఏదైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయి. చక్కటి నిద్ర, చక్కటి ఆహారం, మంచి ఆలోచనలు, మంచి మనుషులతో సహవాసం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండు, నీ మీద నీకు నమ్మకం కలిగి ఉండటం, సమాజం పట్ల నీకు ఉన్నటువంటి బాధ్యతలను గుర్తెరిగి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మనిషిగా కనుక నువ్వు ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవించగలుగుతావు అని తెలియజేస్తూ, మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.